ఈరోజు సాటర్డే, సో బ్రేక్ఫాస్ట్ డ్యూటీ నాదే. సంధ్యా సమయానికి నేనే బ్రేక్ఫాస్ట్ చేసి పెడతాను. ఈరోజు వాళ్ళకి చీజ్ శాండ్విచ్ తినాలని ఉందంట. సో పొద్దున్నే సెయిన్స్బరీకి బ్రెడ్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవడానికి వచ్చాను. మేము చాలా రోజుల నుంచి సౌర్డో బ్రెడ్ యూస్ చేస్తున్నాం. అది కూడా స్టోర్లో ఫ్రెష్గా బేక్ చేసింది తీసుకుంటాం. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇందులో కమర్షియల్ ఈస్ట్ యూస్ చేయరు. ఎక్కువసేపు ఫెర్మెంట్ చేయడం వల్ల న్యాచురల్గా అందులో ఈస్ట్ తయారవుతుంది అండ్ బ్రెడ్కి మంచి టేస్ట్ వస్తుంది. ఆల్సో డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. ఇందులో గ్లూటెన్ ఉంటుంది, బట్ కంపారిటివ్లీ చాలా తక్కువ ఉంటుంది. మేము ఈ మధ్య కుదిరినంతలో దొరికిన వాటిలో హెల్దియర్ ఆప్షన్స్ చూస్ చేసుకుంటున్నాం. సరే, బ్రెడ్ అండ్ కొన్ని వెజిటబుల్స్ తీసుకుని ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు చీజ్ శాండ్విచ్ చేయాలి. దీనికి చెప్పేంత రెసిపీ లేదు, ఎవరైనా చేయొచ్చు. ఫస్ట్ కొన్ని ఆనియన్స్ అండ్ పెప్పర్స్ కట్ చేశాను. ఆ తర్వాత చీజ్ స్లైసెస్ పెట్టి టోస్టర్లో టోస్ట్ చేశాను. ఇది మేము కొన్నిసార్లు ఘీతో అండ్ కొన్నిసార్లు మామూలుగా చేస్తాం. అండ్ ఈ సార్డో బ్రెడ్లో గ్వాకమోలీ ఎగ్స్ కూడా మేము రెగ్యులర్గా వీకెండ్ బ్రేక్ఫాస్ట్ కింద తింటాం. టేస్ట్ సూపర్ ఉంటుంది. ఎనీవేస్, బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు ఒక వీడియో చేయాలి. ప్రాబబ్లీ ఆ వీడియో మీరు ఈ పాటికి చూసే ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.